మీరందరూ కూడా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి గెలిపించాలి. ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమాత్రం తప్పు నిర్ణయం తీసుకున్నామా మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు మీకు చేతులైతే నమస్కరిస్తున్నా. మీరందరూ కూడా చక్కగా ఆలోచించి గాజు గ్లాస్ గుర్తుపోయింది అమ్మా, మర్చిపోకండి గాజు గ్లాస్. ఇది చూస్తున్నారా? ఓకే ఓకే అమ్మా, జనసేన తెలుసమ్మా? ఒకసారి అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి. పేదల కోసం చాలా పోరాడుతున్నాడు. ఒక్క సీట్ రాకపోయినా, ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినా ఈ రోజు వరకు అదే చెప్తున్నా అమ్మా. తప్పకుండా ఈ సమస్య మీద మేము ఒక ఛాలెంజ్ తీసుకుంటాం. జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించండి. గెలిపించిన తర్వాత మీకు అభివృద్ధి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. మాటలతో కాదు, చేతలతో చూపిస్తాం అమ్మా, మర్చిపోకండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన అయితే ఇప్పటికే 4 సీట్లను అయితే ఖరారు చేసింది. అయితే పోలవరం ఎస్టీ రిజర్వ్ నుంచి సిర్రి బాలరాజును అయితే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. మనతో పాటు బాలరాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోలవరంలో మీకైతే ఇప్పటికే సీట్ ప్రకటించడం జరిగింది, ఎలా ఉందండి? ముందుగా పోలవరం నియోజకవర్గం నుంచి నాకు టికెట్ కేటాయించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోదీ గారికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని నేను వమ్ము చేయకోకుండా తప్పకుండా రానున్న ఎన్నికలకి భారీ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే మా పెద్దలు అయినటువంటి కరటం రాంబాబు గారి ఆశీస్సులతో తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల ఆదరణతో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను. అయితే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి సత్యసాయి ట్రస్ట్ వాటర్ సమస్యలు కానీ, నిర్వాసితులు కానీ, గిరిజన సమస్యలు కానీ చాలా ఉన్నాయి కదా సార్, ఏం నోటీస్ చేశారో, ఎలా సాల్వ్ చేయబోతున్నారు? అంటే జనసేన పార్టీ గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. నియోజకవర్గంలో రోడ్ల సమస్య గురించి కానీ, మంచినీటి సమస్య గురించి కానీ, నిర్వాసిత సమస్య గురించి కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లుకు సంబంధించి ఆ సమస్య గురించి కానీ, అలాగే ఇసుక గురించి కానీ, ఇలాగ అనేకమైన సమస్యలపై పరిష్కార దిశగా జనసేన పార్టీ పోరాటం వల్ల ఈరోజు అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం రోడ్లపై పెడతానని నేను ఆల్రెడీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్లు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి కానీ, అలాగే రోడ్ల సమస్య గురించి కానీ ప్రతిదానికి కూడా జనసేన పార్టీ దృష్టిలో ఉంది. మేము కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా పర్యటించి ఆ సమస్యలపై అవగాహన పూర్తిగా ఉంది కాబట్టి మేము ఈ సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. ఇప్పటికే 3 సార్లు అయితే ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నారు బాలరాజు, ఆయన అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కదండి, దాన్ని మీరు ఎలా అధిగమించబోతున్నారు? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అంటే సుమారు తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యే చేసిన కూడా ప్రజలపై ఎటువంటి ప్రజా సమస్యలపై ఎటువంటి అవగాహన లేకుండా, చట్టాలపై ఎటువంటి అవగాహన లేకుండా ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశాడనేదే మాకే ఆశ్చర్యం చేస్తుంది. మేము ప్రతిపక్షంలో 5 సంవత్సరాల నుండి ఈ ప్రజా సమస్యలు ఏవేవి ఉన్నాయో మేము ఈరోజు క్షుణ్ణంగా ఎక్కడ డిబేట్ పెట్టినా, ఎక్కడ సవాల్ చేస్తున్నాం. మేము ఈరోజు తెల్లం బాలరాజుని మేము ఎక్కడ డిబేట్ కూర్చోవాలన్నా సరే, ఏ సెంటర్లో కూర్చోవాలన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావని ఈరోజు తెల్లం బాలరాజుని సవాల్ చేస్తున్నాం. ఈరోజు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన తెల్లం బాలరాజు దగ్గరికి తీసుకెళ్తే ఆ సమస్యని పరిష్కరించకపోగా దాన్ని ఇంకా పెద్దగా చేసి అనేకమైన సమస్యలు సృష్టించే ఎటువంటి కార్యక్రమం ఈ తెల్లం బాలరాజు గారు చేస్తాం. తప్పకుండా మేము ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఆయన ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక ఆ అధిష్టానం ఈరోజు ఆయనకు సీట్ ఇవ్వలేదు. సీట్ ఇవ్వకోకుండా వాళ్ళ భార్య ఎవరైతే ఉందో ఆ భార్యకి ఇప్పించారు. తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల మద్దతు, ప్రజల ప్రేమతో ఈరోజు రానున్న రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మేము ప్రజలకు బహుమతిగా ఇస్తామని ఈరోజు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పోలవరం నియోజకవర్గం సంబంధించి బొరగం శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో వారికిను ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఆయనకి టికెట్ రాలేదని కొంత తెలుగు తమ్ముళ్ళు అయితే అసహనంతో ఉన్నారని తెలుస్తుంది. అది ఎలా వెళ్ళబోతున్నారు ఎదురుకి? అంటే వారు కూడా టీడీపీ పార్టీ నాయకులు కూడా, టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా గత 5 సంవత్సరాలు బట్టి కష్టపడ్డారు. ఈ పొత్తు ధర్మంలో ఎవరికి ఇచ్చినా కూడా చేయాలని అధ్యక్షులు వారు సూచించడం జరిగింది. దాని ప్రకారంగా మా అధ్యక్షులు వారు 24 సీట్లు తీసుకున్నారు.
కానీ బీజేపీ పొత్తు వల్ల ఆ 3 సీట్లు కూడా తగ్గించి 21 సీట్లకి మేము 3 పార్టీలు కలిపే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా తప్పకుండా ఈ నిర్ణయాన్ని శిరస వహించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలని వారు ఆదేశించడం జరిగింది. అలాగే ఇన్ఛార్జ్ గారు బొరంగ శ్రీని గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి తప్పకుండా ఈ సీట్ నెగ్గించి తీసుకురావాలి, నెగ్గించి తీసుకొస్తే తప్పకుండా మీకు సముచిత స్థానం ఇస్తామని ఆయనకు చెప్పడం జరిగింది. అలాగే మాతో కూడా అలాగే అన్నదమ్ముల్లాగా మేము కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మేము అన్నదమ్ముల్లా కలిసి రానున్న రోజుల్లో విజయకేతనం ఎగరవేస్తాం. చూసుకుంటే ప్రజాధనాన్ని సంక్షేమం పేరుతో మొత్తం వృధా చేస్తున్నారని బాలరాజు అయితే చెప్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని ప్రప్రదంగా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అభివృద్ధిని ఏంటో పరిచయం చేస్తాం అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, పోలవరం నుండి.